నమస్తే అమ్మా. ఈ కల్తీ యుగంలో కూడా భగవంతుడు ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేయడానికి నాలాంటి వాళ్ళకి విపరీతమైన పవర్స్ ఇస్తూ ఉంటాడు. అవి ఎలా అంటే కొన్నిసార్లు చెవుల నుండి కూడా కారిపోతూ ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మీరు కానీ ఈ ప్రోగ్రాం చూస్తున్న కోట్లాది ప్రేక్షకులు కానీ ఎవరితో చెప్పకండి, ఎందుకంటే ఇదొక పెద్ద టాప్ సీక్రెట్. అది 2007 T20 వరల్డ్ కప్ ఫైనల్. మిస్బా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. బ్యాక్ 6 కొట్టాడు. పాకిస్తాన్ విన్ అయిపోతూ ఉండింది. అప్పుడు నేను మ్యాచ్ని పాజ్ చేశాను. టీవీలో కాదమ్మా, అక్కడ స్టేడియంలో పాజ్ చేసి ఆ బాల్ని తీసుకొచ్చి శ్రీశాంత్ చేతుల్లో పెట్టాను. ఆ తర్వాత రెస్ట్ ఈస్ హిస్టరీ, మీకు తెలిసిందే, మనం గెలిచాం. ఇదే విషయం నేను రీసెంట్గా విక్రమ్ కృష్ణకు కూడా చెప్పాను. తను 24 సినిమాలో పెట్టారు. మొన్న రీసెంట్గా నేను అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. ఫ్లైట్లో ఉన్నాను. మా ఫ్రెండ్ కాల్ చేశాడు. కాల్ చేసి వెంటనే నేను ఇంగ్లాండ్ రావాల్సిందిగా అడిగారనమాట. అప్పుడు నేను అప్పటికప్పుడే ఫ్లైట్లోనే వెంటనే ఫ్లైట్ని ఇంగ్లాండ్ వైపు డైవర్ట్ చేశాను. అంతే. మరి మన హైదరాబాద్ ట్రాఫిక్కి కూడా మీరు ఏమైనా చేయొచ్చు కదా మేడం? ఈ మధ్య మనం సిగ్నల్స్ అవి తీసేసి యూటర్న్లు పెట్టి డైవర్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో. అది నా డైవర్షన్. ఇంకెందుకండి, మొన్న ఈ మధ్య వైజాగ్కి భారీ తుఫాన్ రాబోతూ ఉంది. అప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను ఎలా చేయాలి అని. నా మైండ్లో అప్పుడు 2 ఆప్షన్లు కనిపించాయి. 2 స్టేట్సా బంగ్లాదేశా అని. 2 స్టేట్స్ అయితే ఇప్పుడిప్పుడే ఫామ్ అయింది, ఇంకా ఏం చూడలేదు. అదే బంగ్లాదేశ్ అయితే జీవితంలో చాలా చూసేసింది. సో అందుకని నేను బంగ్లాదేశ్ వైపుకి డైవర్ట్ చేశాను. అంతెందుకు, మీకు షాకింగ్ విషయం చెప్పనా? మీరు ఈ ఇంటర్వ్యూకి వస్తున్నారని తెలిసి ఈ ఫ్రంట్ గేట్ లాక్ చేసి మిమ్మల్ని బ్యాక్ గేట్ వైపు డైవర్ట్ చేశారు. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలమ్మా. ఈ ఇంటర్వ్యూ అయిపోయాక వ్యూవర్స్ అందరూ ఒక 10 మినిట్స్ ఏం చేయాలో తెలియక అటు ఇటు డైవర్ట్ అయిపోతారు. అది కూడా నా డైవర్షనే. ఇవన్నీ విని చూసి నన్ను కలవాలనో నా ఫోటో కావాలనో నా దగ్గరికి రాకండి అమ్మా. ఒకవేళ మీరు వచ్చినా నేను డైవర్ట్ చేసేస్తాను. నన్ను దయచేసి సెలబ్రిటీని చేయకండి అమ్మా. నేను మీలాగే సామాన్య వ్యక్తిని, కానీ కొన్ని అసాధారణ శక్తులు ఉన్నాయంతే. ఇంకా చాలమ్మా, చాలు. థ్యాంక్ యూ. అమ్మా అటు కాదమ్మా, ఇటు చూసావా, అది కూడా నా డైవర్షన్. నీ ఫోన్లో ఫోటో తీసావు కదమ్మా, అది కొంచెం డిలీట్ చేసి లేదా ప్రింట్ వేసి బయట అమ్మేసుకుంటా. మేడం మన వీడియోలో కూడా తీయొచ్చు కదా మేడం ప్రింట్లో? దాంట్లో అయితే క్లారిటీ ఉంటుందమ్మా, నీ ₹1 ఫోన్లో ఏముంటుంది.